అడ్డగోలుగా హామీలిచ్చి అధికార పీఠమెక్కిన రేవంత్ సర్కార్ అమలు చేయమని అడిగితే చేతులెత్తేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అనేక సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. సో ఇవాల్టి నుంచి విద్యుత్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. ఇటు మరోవైపు దక్షిణ డిస్కం పరిధిలోని ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీడీసీఎల్ సీఎంని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ డిస్కం, ఉత్తర డిస్కం కంపెనీల పరిధిలోని 20,000 మంది ఇవాళ నుంచి సమ్మెకు దిగుతున్నారు. విద్యుత్, ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్ రేటు కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన ఎదుట చలో వరంగల్ మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,000కు పైగా కార్మికులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కొన్ని రోజులుగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, విద్యుత్ యాజమాన్యం స్పందించకపోవడంతో సమ్మెలోకి వెళ్తున్నట్లు టీవీఏఈ జేఏసీ నేతలు ప్రకటించారు. అటు ఈ సమ్మెకు పలు విద్యుత్ ఎంప్లాయీ సంఘాలు, అసోసియేషన్లు సంఘీభావం ప్రకటించాయి. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పలు డిమాండ్లను రేవంత్ సర్కార్ ముందు ఉంచింది. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్, ఏపీఎస్ఈసీ రూల్స్ అమలు, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్లో అన్మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లో విలీనం చేసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. విద్యుత్తులో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనాలు, 2026 పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన చేపట్టిన ప్రభుత్వం స్పందించకపోవడంతో చివరికి సమ్మె నోటీసు ఇచ్చామని, అయినా సర్కారు స్పందించకపోవడంతో సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని జేఏసీ నేతలు చెప్పారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాడు సీఎల్పీ నేతగా చేపట్టిన పాదయాత్రలో ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరోవైపు దక్షిణ డిస్కం పరిధిలోని ఉద్యోగులు ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొనకూడదని సీఎండీ జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా పాల్గొంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆర్టిజన్లు సమ్మెకు వెళ్లడం వల్ల ఎస్పీడీసీఎల్ పరిధిలోని 33/11 kV సబ్స్టేషన్లతో పాటు పలుచోట్ల వినియోగదారుల సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత సర్కిళ్లలో పనిచేసే ఉన్నతాధికారులను వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.